పిల్లలు సాయిరామ్. మళ్ళీ అమ్మమ్మ ఇంకో కథతో మీ ముందుకు వచ్చింది. ఈరోజు మనం చెప్పుకునే కథ ఏంటి తెలుసా? సత్యమేవ జయితే, అంటే ఎప్పుడు సత్యమే జయిస్తుంది అంటే అది ఏంటంటే ఒకరోజు ఒక ఊరికి ఒక సాధువు గారు అంటే ఒక మహర్షి స్వామీజీ వచ్చారు. ఆయనందరికీను మంచి విషయాలు దేవుడి గురించి అన్నీ ఎవరు ఎలా జీవించాలి అని చెప్తుంటాను. ఊర్లో జనాలందరూ కూడా వచ్చి రోజు సాయంత్రం ఆయన చెప్పేవన్నీ వినేవారు. వింటుంటాను, ఇంతమంది జనాలు వెళ్ళిపోతున్నారు ఏమిటి ఆయన ఏం చెప్తున్నారు అనే ఉత్సాహంతో ఒక దొంగ కూడా ఆ రోజు సాయంత్రం వచ్చాడు. ఆయన చెప్తున్నవన్నీ వింటున్నాడు. ఆయన ఏం చెప్తున్నారంటేట, సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు. భక్తితోడ భగవంతుని తలచుచు నిత్య కర్మములు నిర్వర్తించిన అట్టి జనకునకు రాజయోగమున అందరాని మోక్షంబు అందనే. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు అంటూ చెప్తున్నారు. ఇలాంటూ ఎలా ఉండాలి, మనిషి ఏ విధంగా జీవించాలి అనే విషయాలన్నీ చెప్తున్నారు. అందరూ విన్నారు. బాగుంది, చాలా బాగుంది, మంచి మంచి చెప్తున్నారు అని సంతోషపడ్డారు. అందరూ. ఈ దొంగ కూడా విన్నాడు. విన్నాకను రోజు అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక ఆఖరి తన నుండి స్వామీజీ దగ్గరికి వచ్చాడు. స్వామీజీ, మరి ఈ భగవంతుని తలుచుకుంటూ మంచి పనులే చేయమంటున్నారు కదా, మరి మోక్షం వస్తుంది అన్నారు. అంటే ఈ మోక్షం అంటే ఏంటి? ప్రతి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళు అవుతారు, తర్వాత ముసలి వాళ్ళు అయిపోతారు కదా. ఆ ముసలి వాళ్ళు అయిపోయాక ఆ శరీరంలోంచి వెళ్ళిపోతారు అన్నమాట. అప్పుడు దేవుళ్ళు చేరుకుంటారు. దాన్ని మోక్షం అంటారు. ఇవి అలా చేస్తున్నారు కదా, అందరూ అలా అయిపోతారా? మరి మంచిగా చేసిన వాళ్ళే అలా అవుతారు, దేవుళ్ళో కలిసిపోతారు అంటే మరి నాలాంటి వాళ్ళు ఏం చేయాలి స్వామీజీ? నాకు కూడా ఏదైనా చెప్తారా, మార్గం చెప్తారా మరి అని అడిగాడు. అవునా, అలాగే నేను తప్పకుండా చెప్తాను. మరి అయితే నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగారు. అడితేను దొంగ అని అడగదా, స్వామీజీ నేను ఒక దొంగని, రాత్రేమో దొంగతనాలు చేస్తూ ఉంటాను, నాకు ఏ పని చేత కాదు, పగలంతాను మరి నిద్రపోయాక టైంపాస్ అవ్వాలి కదా, అందుకని జూదం ఆడతాను అన్నాడు. జూదం అంటే అదొక గేమ్ అనమాట, డబ్బులతో ఆడతారు, అంత మంచిది కాదు, అది బ్యాడ్ అనమాట, అది ఆడతాను స్వామీజీ అన్నాడు. అవునా, అందుకని మరి నాకేమీ మోక్షం లేదా మా స్వామీజీ, మరి నేనేం చేయాలంటారు అని అడిగాడు. అయితే నాయన, నువ్వు చేసే పనులోంచి చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో ఒక చెడ్డ పని వదిలేసి చెడ్డ పని వదిలేస్తే నువ్వు మంచిగా మారిపోతావు అన్నట్టు. అలాగైతే ఆలోచించాడు. ఏం చెడ్డ పని మానేయాలి? నేను దొంగతనం చేస్తాను, మరి దొంగతనం చేయకపోతే నాకు డబ్బు ఏది? నాకు ఇంకే పని చేస్తుంది కదా, డబ్బు కావాలి బతకడానికి, అందుకని అది మానలేను. ఇంకోటి ఏంటి, మరి పగలంతా టైంపాస్ అవ్వాలి కదా, జూదం ఆడుతూ ఉంటాను, మరి అది మానేస్తే నేనేం చేయగలను? నాకేమీ టైంపాస్ ఉండదు. ఇంకేంటి అని ఆలోచించి, నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్తుంటాను కదా, అందుకని అది మానేస్తాను అని ఆలోచించుకుని, స్వామి నేను ఎప్పుడూ అసత్యం చెప్పను, ఎప్పుడు సత్యాన్ని పలుకుతాను, ఇక నుంచి చెప్తున్నాను, దాన్ని అబద్ధాలు ఆడడం వదిలేస్తాను నేను అని చెప్పాట. ఆయన మా స్వామీజీ నవ్వి, చాలా సంతోషం ఆయన, వెళ్ళిరా అన్నాడు. సరే, స్వామీజీ దగ్గర మాట ఇచ్చాడు, వచ్చేసాడు. మామూలుగా దొంగతనాలు తను విధిగా చేసుకుంటున్నాడు. ఒకరోజు రాజభవనానికి వెళ్ళాడు దొంగతనానికి. మరి రాజుగారింటికి వెళ్తే ఇంకా ఎక్కువ ధనం దొరుకుతుంది కదా, అందుకోసం రాజభవనానికి వెళ్ళాడు. రాజభవనం నుంచి తోటలోకి దూకాడు. గోడ మించి రాజుగారి తోట ఉంటుంది కదా, ఆ తోటలోకి దూకాడు. ఆ రోజు ఏమైంది, రాజుగారికి ఏమో నిద్ర పట్టక కొంచెంసేపు చల్ల గాలి వస్తుందని బయట తోటలోకి వచ్చి తిరుగుతున్నారట. తిరుగుతుంటేను ఈ అబ్బాయి గోడ దూకి రావడం చూశారు. చూసి ఎవరో దొంగలా ఉన్నాడే అనుకుని ఏమీ తెలియనట్టుగా ఊరుకుని నడుస్తుంటాను. ఈ దొంగ వచ్చాడు. చూసి, నువ్వు దొంగవేనా అని అడిగాట. ఎవరిని? రాజుగారిని కూడా దొంగే అనుకుని నువ్వు దొంగవా అని అడిగట. అవును, నేను ఒక దొంగనే అని రాజుగారు చెప్పారు. నేను ఇక్కడ దొంగతనానికి వచ్చాను అంటే, అవునా అని రాజుగారు అన్నారట. అయితే నాకు ఇక్కడ ఇక్కడే ఉంటాయి, నాకు అన్నీ తెలుసు,
నేను నీకు చెప్తాను ఏ ప్లేస్లో ఏమున్నాయో నువ్వు వెళ్ళి పట్టుకురా, అది మన ఇద్దరం పంచుకుందాం, సరేనా అన్నారు. అయితే సరే, ఓకే, ఇప్పుడు ఏమున్నాయి చెప్పు, ఎక్కడ ఉన్నాయో అని అంట. అలాగైతే ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి పక్కకి తిరిగితే ఒక గది ఉంటుంది. ఆ గదిలో ఉంటుందన్నమాట, పెద్ద పెట్టు ఉంటుంది. ఆ పెద్ద పెట్టెలో మళ్ళీ ఒక చిన్న బాక్స్ ఉంది. పెద్ద బాక్స్లో చిన్న బాక్స్ ఉంది. ఆ చిన్న బాక్స్లోనూ రత్నాలు ఉంటాయి, మంచి ఖరీదైన రత్నాలు, అవి చాలా విలువైనవి, కాస్ట్లీ అనమాట. అందులో రత్నాలు ఉంటాయి, అవి పట్టుకురా, మన ఇద్దరం పంచుకుందాం అన్నాడు. సరే అయితే అన్నాడు. లోపల రాజుగారు అన్నట, నేను ఇక్కడే ఉంటాను, నేను రాను లోపలికి, ఎందుకంటే మరి ఎవరినో వస్తారో నేను కాపలా కాయాలి కదా, ఎవరు రాకుండా నేను కాపలా కాస్తాను ఇక్కడ, నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పాడు. దొంగ సరే అయితే వెళ్తాను అన్నాడు. రాజుగారు బయట కొంచెం కాపలా కాస్తున్నారు, దొంగ లోపలికి వెళ్ళాడు. ఆయన గుర్తులు చెప్పినట్టుగా వెళ్ళిపోయి తిన్నగా వెళ్ళాడు. పక్క తిరిగాడు, ఒక గది కనిపించింది. ఆ గదిలో తలుపు తీశాడు. ఒక పెద్ద పెట్టి కనిపించింది. ఆ పెట్టి దగ్గరికి వెళ్ళి పెట్టి మూత తీశాడు, వచ్చేసింది. పెట్టి మూత తీసాక ఆ లోపల ఒక చిన్న అందమైన బాక్స్ ఉంది. ఆ అబ్బాయి ఆ దొంగ చెప్పిన బాక్స్ ఇదే అయి ఉంటుంది అని ఆ బాక్స్ నెంబర్ చేతిలో తీసుకుని మూత తీశాడు. మూత తెరిచి చూస్తే మిలమిలా మెరిసిపోతూ మంచి కాస్ట్లీ రత్నాలు ఉన్నాయి. కళ్ళు చెదిరే. దొంగ చూసి, అబ్బా ఎంత బాగున్నాయో ఇవి, అమ్మో చాలా ఖరీదు ఉంటాయి ఇవి, ఇది అమ్ముకుంటే చాలా డబ్బు వస్తుంది మనకి, బాగానే ఉంది అని అవి తీసుకుని జేబులో వేసుకుంటే 3 రత్నాలు ఉన్నాయి అందులో. అవును, మరి ఇద్దరమే కదా, ఆ దొంగ ఇంకోటి ఉన్నాడు, నేను, ఇద్దరం చెరొకటి తీసుకుంటాం, ఇంకా ఒకటి ఉంది, మరి దీన్ని ఎలా పంచుకోవాలి అని ఆలోచించి, సరే అయితే ఒకటి ఇందులోనే పెట్టేద్దాం, 2 పట్టుకెళ్తాను అనుకుని ఒక రత్నాన్ని బాక్స్లోనే ఉంచి మళ్ళీ మూత పెట్టి లోపల పెట్టేసి మళ్ళీ